36 ప్రాధాన్యత ప్రాజెక్టులని ప్రస్తుతం తీసుకుని ఇది రేపు 2029 ఎన్నికల లోపుగానే, అంటే రేపు 2028 కల్లా పూర్తి చేసేటువంటి విధంగా ఏ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభిస్తాం, ఏ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో దగ్గర ఒక 36,000 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి అయినా సరే ఈ ప్రాధాన్యత ప్రాజెక్టుల్ని ప్రారంభించడం ఎంత ముఖ్యమో పూర్తి చేయడం కూడా అంతే ముఖ్యం అనేటువంటి విధంగా ఒక ఇరిగేషన్ క్యాలెండర్ను కూడా మరి మేము రూపొందించుకుని ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రకంగా మన ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నా, అదేవిధంగా రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నా, కాలువలు డ్రైన్స్ నిర్మాణం చేసుకున్నా, ఈ వేల కోట్ల రూపాయలు చేసి నిర్మాణం చేసుకునేటువంటి ప్రాజెక్టుకి, కాలువకి, డ్రైన్కి, లాకులకి, షట్టర్లకి ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ లేకపోతే ఆ ప్రాజెక్టు కానీ, ఆ కాలువ కానీ, డ్రైన్ కానీ మనకి ఉపయోగపడినటువంటి పరిస్థితి. అటువంటి ఓఎండ్ఎం వర్క్స్ 5 సంవత్సరాల గత పాలనలో చూస్తే అటకెక్కినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో తూతూ మంత్రం కింద 287 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు రిలీజ్ చేస్తే, ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే 1382 కోట్ల రూపాయలు ఈవేళ ఓఎండ్ఎం పనుల నిమిత్తం ఇచ్చాం. దయవుంచి ప్రజలందరూ కూడా ఆలోచించమంటూ ఉన్నాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి ఓఎండ్ఎం పనులు కూడా ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. సాగునీటి సంఘాలను కూడా గత పాలనలో రద్దు చేస్తే మళ్ళీ ఈ యొక్క సాగునీటి సంఘ వ్యవస్థను మళ్ళీ పునర్జీవనం చేసి, అంటే రైతుల యొక్క పనులు రైతు నాయకుల ద్వారానే ఒక బాధ్యతాయుతంగా, ఒక జవాబుదారీతనంగా, ఒక అకౌంటబిలిటీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ నీటి సంఘాలకు సంబంధించినటువంటి వారితో ఆ యొక్క ఓఎండ్ఎం వర్క్స్ అన్నింటినీ కూడా చేయిస్తూ ఒక జవాబుదారీతనం ఈవేళ మరి గ్రౌండ్ లెవెల్లో ఉంచుతున్నటువంటి పరిస్థితిని కూడా ఆ యొక్క డబ్ల్యూఏ అదేవిధంగా ఓఎండ్ఎం వర్క్స్ ద్వారా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా జలధార జలహారతి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక ముందు చూపుతో పనిచేసేటువంటి వ్యక్తి. దానికి ఉదాహరణ మొన్న మనం చూసాం పట్టిసీమ. ఆ రోజు పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు. 1300 కోట్ల రూపాయలు నీటి పాలు చేస్తామని చెప్పారు. రేపు అధికారంలోకి వస్తే ఆ పట్టిసీమ పంపుల్ని పీకేస్తామని చెప్పాడు ఆనాడు గొడ్డల పార్టీ ప్రభుత్వం. అటువంటి పట్టిసీమే ఈరోజు సూపర్ ఎల్నోవా సమయంలో కూడా సాగునీరు, త్రాగునీరు కొంతమేరైనా అందిస్తుంది, డ్రింకింగ్ వాటర్కైనా కనీసం. మరి అటువంటి ముందు చూపునటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏప్రిల్ 5వ తేదీన స్టార్ట్ చేశారు జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమం. అంటే ఏదైతే భూమినే ఒక రిజర్వాయర్గా మార్చుకుని ప్రతి నీటి బిందువును ఒడిసిపట్టి భూమిలో రిజర్వ్ చేసుకుని ఆ భూమినే రిజర్వాయర్గా మార్చుకుంటే ఒక్కొక్క సంవత్సరం వర్షాలు తక్కువైనా కూడా కరువు కాటకాల నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశం. ఎందుకంటే భూమిలో కనీసం 1 మీటర్ నీళ్లు కనుక పెంచితే 99 టీఎంసీల నీటిని మనం రిజర్వ్ చేయగలుగుతాం అనేటువంటి విధంగా జలధార జలహారతికి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో 3,326 పనులు, 3,326 కోట్ల రూపాయలు మరి ఆ యొక్క జలధార జలహారతికి మనం ఇచ్చినటువంటి పరిస్థితి. దగ్గర 77,474 పనులకి మనం అనుమతి ఇచ్చాం. అందులో ఆల్రెడీ 76,446 అంటే 99% పనుల్ని ఈ జలధార జలహారతి కార్యక్రమంలో విత్ ఇన్ 100 డేస్లో మరి వీటిని కంప్లీట్ చేయగలిగామనంటే ఇది ఈ 2 ఇయర్స్లో ఈ 100 డేస్లో ఈ ఇరిగేషన్ యొక్క ప్రోగ్రెస్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా డ్యామ్లు, ఎందుకంటే ప్రాజెక్టులు ఈవేళ మనందరికీ ఒక భద్రత, ఈ ప్రాజెక్టులే మనందరికీ ఒక భరోసా. అటువంటి ప్రాజెక్టులు, అటువంటి డ్యాములు ఆ రోజు మీరు చూశారు 2019, 2024 సంవత్సరంలో మీరందరూ కూడా చూశారు. ఎక్కడ కూడా మరామతులు మాట్లాడించి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి స్థితి కూడా 5 సంవత్సరాల పాలనలో లేకపోవడంతో ఒక ఫించా కానీ, ఒక అన్నమయ్య కానీ, ఒక పులిచింతలు కానీ, ఒక గుండ్లగమ్మ కానీ, ఒక తుంగభద్ర గేట్లు కానీ ఏ రకంగా కొట్టుకుపోయాయో గత పాలనలో మీరు అందరూ చూశారు. ఊర్లు ఏ రకంగా కనుమరుగైపోయాయో మీరు చూశారు. 40 మంది సైతం ప్రాణాలు సైతం ఏ రకంగా అన్నమయ్యలో పోగొట్టుకున్నారో మనందరం కూడా చూసాం.
అటువంటి డ్యాములకి భద్రత లేకుండా పోతే, అటువంటి డ్యాముల వల్ల భరోసా లేకుండా పోతే, గత 5 సంవత్సరాల పాలన కనీసం ఆ డ్యాముల భద్రత మీద కన్నెత్తి చూడనిటువంటి పరిస్థితి. అందుకే మనం వచ్చిన తర్వాత 2024లో తుంగభద్ర 19వ గేటు కొట్టుకుపోతే అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన కన్నం నాయుడు గారిని సైతం పంపించి వాటర్ ఫ్లో ఉండగా చరిత్రలో మొదటిసారిగా అక్కడ గేట్ని బిగించి 80 టీఎంసీల నీటిని కాపాడుకోగలిగాం. ఆ రకంగా తుంగభద్రకు సంబంధించి ఒక్క గేటునే కాదు, మొన్ననే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రితోటి తుంగభద్రకు సంబంధించినటువంటి 33 కొత్త గేట్లను కూడా ఈ ప్రభుత్వం 61 కోట్లతో పెట్టి పూర్తి చేసింది అని అంటే డ్యాముల భద్రత పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఎందుకంటే తుంగభద్ర అంటే ఈవేళ రాయలసీమ